ఒకటేనండి, గిరిజనుల అమాయకులు. వాళ్ళ అమాయకత్వాన్ని బేస్ చేసుకొని, వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ని బేస్ చేసుకొని, ఎక్కడెక్కడి నుంచో మిగతా రాష్ట్రాల వాళ్ళు అక్కడికి తీసుకొచ్చుకొని వాళ్ళతో పండించుకొని ఆ డబ్బు తీసుకుని వ్యాపారాలు చేసి ఈరోజు అనకూడదు కానీ ఒక తరాన్ని నాశనం చేసే పరిస్థితిలో ఈరోజు ఉన్నారు. దాన్ని ఈరోజు మేము డిస్ట్రాయ్ చేయాలి అనుకున్నాం, చేశాం. సుమారుగా 325 గ్రామాలని హాట్స్పాట్స్ కింద వీళ్ళు గ్రహించారు. ఎలాగ చేశారంటే డ్రోన్ సర్వేలెన్సెస్, మాకు శాటిలైట్ సర్వేలెన్సెస్, అట్ ద సేమ్ టైం మనందరికీ కూడా తెలుసు ఫిజికల్ విజిట్లు చేశారు. దగ్గర 20,000 ఎకరాల్లో ఇంతకు ముందు ఉండేది, దాని నెమ్మదిగా 10,000 ఎకరాలు, ఈ రోజు 10,000 ఎకరాలు కాదు 90 ఎకరాల్లో కూడా ఈరోజు గాంజా కల్టివేషన్ లేకుండా చేశామని చెప్పడానికి ఈగల్ టీంతో పాటు మేము చాలా గర్వపడుతున్నాం. యు ఆర్ వెరీ ప్రౌడ్ టు సే ఈరోజు గాంజా కల్టివేషన్ అన్నది జీరో కల్టివేషన్ ఈరోజు చేయగలిగాం. ఎక్కడైనా అటువంటి పరిస్థితి ఉన్నా కూడా వాళ్ళకి ముందే హెచ్చరిస్తున్నాం. అటువంటి పరిస్థితి ఉంటే మేము మీ మీద కేసులు పెడతామని చెప్తున్నాం. ముందు ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇస్తున్నాం, వాటిని పండించుకుంటే సరే, లేకపోతే డెఫినెట్గా వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్పి చాలా క్లియర్గా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది.